రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు తొలి 1, 2, 4, 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మూడవ రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబర్చినట్లు తెలుస్తుంది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,651 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబరుచుకున్నట్లు తెలుస్తుంది. తొలి 2 రౌండ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే కాంగ్రెస్ 17,874 ఓట్లు, బీఆర్ఎస్ కు 14,879, ఇక బీజేపీకి చూసుకుంటే 3,475 ఓట్లు వచ్చాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే 5వ రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 5 రౌండ్ల లెక్కింపును అధికారులు అయితే పూర్తి చేశారు. తొలి రౌండ్ లో చూసుకుంటే కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యత సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఫస్ట్ రౌండ్ లో 8,926 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు, బీఆర్ఎస్ కి చూసుకుంటే 8,609 ఓట్లు వచ్చాయి. చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఇక 317 ఓట్లతో బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 2 రౌండ్ల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. మరో 2 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సిందే. జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఉప ఎన్నిక ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు తొలి 1, 2, 3, 4, 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మూడవ రౌండ్లు చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తుంది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రం 12,651 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్లతో ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తుంది. మరి తొలి 2 రౌండ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ 17,874 ఓట్లు, మరి బీఆర్ఎస్ కు చూసుకుంటే 14,879 ఓట్లు, బీజేపీకి చూసుకుంటే 3,475 ఓట్లు వచ్చాయి. మరి ప్రస్తుతం 5వ రౌండ్ కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ మరి ప్రశాంతంగా అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. తొలి 5 రౌండ్ల లెక్కింపును మాత్రం అధికారులు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం తొలి 2 రౌండ్లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యత సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి నవీన్ యాదవ్ మాత్రం ఫస్ట్ రౌండ్ లో 8,926 ఓట్లు రాగా మరి మాగంటి సునీతకు బీఆర్ఎస్ అభ్యర్థి 8,864 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు, మరి బీఆర్ఎస్ కి చూసుకుంటే మాత్రం 8,609 ఓట్లు వచ్చాయి. చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఇక బీజేపీలో చూసుకుంటే మాత్రం 3వ స్థానంలో ఉంది 317 ఓట్లతో. ఇప్పటి వరకు 2 రౌండ్ల ఫలితాలు అయితే ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. మరో 2 రౌండ్ల ఫలితాలు అయితే మనకు వెలువడాల్సింది.
మరి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అయితే ఉత్కంఠంగా అయితే రేపుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఫలితాల్లో మొదటి 5 రౌండ్లు చూసుకుంటే మరి కాంగ్రెస్ అయితే ఆధిక్యం అయితే సాధించింది. మరి ఫస్ట్ రౌండ్ మెజారిటీ చూసుకుంటే మాత్రం 47 ఓట్లు, అలాగే రెండో రౌండ్ మెజారిటీ చూసుకుంటే మాత్రం 2947 ఓట్లు, మరి మూడో రౌండ్ లో చూసుకుంటే మెజారిటీ మాత్రం 3100 ఓట్లు, నాలుగో రౌండ్ మెజారిటీ 3100 ఓట్లు, ఐదో రౌండ్ మెజారిటీ 3178 ఓట్లు. మరి 5 రౌండ్లు కలిపి చూసుకుంటే మాత్రం మొత్తానికి 12,000కు పైగా మాత్రం ఓట్లు మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్ మరి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఆధిక్యంగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు.